జేఎల్టీవీ 7 న్యూస్ కి స్వాగతం. సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలోని గల బోయన్పల్లి బాపూజీ నగర్ చారిత్రాత్మకమైన ఆలయాలకు నిలయంగా మారుతుంది. శ్రీ నల్లపోచమ్మ ఆలయం, శ్రీ ముత్యాలమ్మ ఆలయం, శ్రీ పోచమ్మ ఆలయం ఇలా పలు అమ్మవారి ఆలయాలతో బాపూజీ నగర్ ఎల్లవేళ్ల భక్తుల సందడితో కిటకిటలాడుతుంది. ఉత్సవాలు, బోనాలు తదితర పండుగలకు ప్రత్యేకమైన పూజలు అందుకుంటున్న ఆయా అమ్మవారుల ఆలయాల్లో కొలువు తీరిన దేవతలు కొంగు బంగారమైన వారు. అందులో శ్రీ ముత్యాలమ్మ ఆలయం 50 సంవత్సరాల క్రితం స్థానిక ప్రజలు ఏర్పాటు చేసుకుని దేవాలయం దినదిన అభివృద్ధి చెందుతూ విరజిల్లుతున్న శ్రీ ముత్యాలమ్మ ఆలయం గత సంవత్సరం 2024 పునర్నిర్మాణం జరిగింది. స్థానిక సీనియర్ కాంగ్రెస్ నేత, కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్ ఆశీస్సులతో ఆలయ చైర్మన్ గల్లిపల్లి దుర్గయ్య, కమిటీ సభ్యులు జి నగేష్, నరసింగరావు, బి లక్ష్మీనారాయణ, జి మల్లేష్, బి కొమరయ్య తదితరుల నేతృత్వంలో ఈ ఆలయ పునర్నిర్మాణం జరగగా గత సంవత్సరం వసంత పంచమి రోజున చదువుల తల్లి సరస్వతీదేవికి ప్రత్యేక పూజలు చేసి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి భక్తుల పాలిట కల్పతరువై ఆలయంలో పూజారులకు ప్రముఖ ఆలయంగా నిలిచింది. ఇదిలా ఉండగా ఈ ఆలయంలో కొలువు తీరిన ముత్యాలమ్మ తల్లిని దర్శించగానే ఒంటిపై రోమాలు నిక్కపొడుచుకుంటాయి. సాక్షాత్తు ఆ ముత్యాలమ్మ తల్లి దీవి నుండి భూమికి దిగి వచ్చినట్లుగా అనుభూతి కలుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అందులో ప్రధాన అర్చకులు ఈశ్వర శర్మ తన శిష్యులు ప్రవాస శర్మ పూజలో ఆధ్యాత్మికతను సంతరించుకుంటుంది. శ్రీ ముత్యాలమ్మ ఆలయం ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా మా జేఎల్టీవీ 7 ప్రతినిధి లక్ష్మీదేవితో ఆలయ కమిటీ చైర్మన్ దుర్గయ్యతో పాటుగా పలువురు భక్తులు ముచ్చటించారు. ఆలయ విశిష్టత, చరిత్ర, పునర్నిర్మాణం తదితర విషయాలను దుర్గయ్య వెల్లడించారు. మరి ఆ దృశ్యాలను చూడాల్సిందే. మరి హర 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 మహాదేవ శంభో శంకర నమః శివార్పణం. జై బోలో ముత్యాలమ్మ దేవికి. వెల్కమ్ టు జేఎల్టీవీ. నా పేరు జి లక్ష్మీదేవి. నేను ఇప్పుడు బోయిపల్లిలోని బాపూజీ నగర్లో ముత్యాలమ్మ తల్లి టెంపుల్లో ఉన్నాను. అక్కడ ఈరోజు వసంత పంచమి సందర్భంగా వార్షికోత్సవం జరుగుతుంది. దాని యొక్క విశిష్టత గురించి మన సార్ని అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్. నమస్తే సార్. నమస్తే సార్. చెప్పండి సార్. ముత్యాలమ్మ తల్లి ఇది 75-77 మాకు చిన్న బస్తీ పడినప్పుడు ఒక చిన్న గుడి, ఒక నారాయణ అనే దేవర్, ఆర్టీసీ దేవర్, ఆయన చిన్న స్థాపించారు. అలా కొన్ని రోజులు ఒక 10 సంవత్సరాలు అలాగే చిన్న గుడితోటి నడిచిన ఈ గుడి తర్వాత మేము 92లో మా ప్రతాపన్న గారు ఆయన బోర్డు మెంబర్గా నిలబడ్డప్పుడు మాకు కట్టిస్తేనే ఒక గుడి, మామూలుగా చిన్న గుడి కట్టిండు. కమ్సకమ్ అది 25-4 సంవత్సరాలు నడిచింది, బాగానే ఉండే. కాకపోతే మాకు ట్రాఫిక్ తోటి పబ్లిక్ వచ్చి బండ్లు బయట పెట్టడానికి ఇబ్బంది, పోలీసులతో కూడా మాకు ప్రాబ్లం కావడంలో గుడి వెనకకు మాకు స్థలం ఉండే కిరాయికి ఇచ్చి గుడిని డెవలపింగ్ చేస్తుంటే మెయింటెనెన్స్ కోసం. అటువంటిది ఇక మళ్ళీ
పబ్లిక్ ఇబ్బంది అవుతుంది, ట్రాఫిక్ బండి పెట్టడానికి ఇబ్బంది, పిల్లలు వచ్చిన వాళ్ళ లేడీస్తో వాళ్ళ పిల్లలను తీసుకొని రావాలన్నా కానీ పిల్లలు ఇవ్వాలంటే భయం, గుళ్ళకు వచ్చిన వారికి అంత ఇబ్బందికరంగా ఉండేది. లేదు దీన్ని మళ్ళీ డెవలప్ చేద్దామని మా నంబర్స్ మేమందరం అనుకొని దానికోసం ఏదాగైనా అందరం కలిసి కట్టుగా ఇప్పుడు పైన వసంత పంచమికి 2004లో వసంత పంచమికి 1వ తారీఖున పునఃప్రారంభించి అమ్మవారిని స్థాపించాం. ఇప్పుడు ఇది మొదటి వార్షికోత్సవం కాబట్టి దీనికి ఎలా కాలం అందరు ఇట్లయినా సహకరించి ఇంకా ముందుకు తీసుకుపోవాలని మేము కోరుకుంటూ, భక్తులైతే ఇప్పుడు ఉన్నారు అన్ని అన్నదాన కార్యక్రమాలు అంతా కానీ ప్రతి ఒక్కటి వాళ్ళే భక్తులే వస్తారు ఇస్తారు. ఇప్పుడైతే ఈ పార్టీకి అయితే బాగానే చేస్తున్నాం, ఇంకా ముందు కూడా చేయాలని ఉన్నది. ఈ వసంత పంచమి రోజు ఏమేమి కార్యక్రమాలు జరుగుతున్నాయి? ఇక్కడ అమ్మవారికి అలంకరణ అయిన తర్వాత వసంత పంచమి ఇక్కడ కూడా మా ఈ చుట్టుపక్కల అసలు సరస్వతి గుడి అనేది లేదు. మేము పోవాలంటే ఓరగల్లు లేదా స్టేషన్ మన గాంధీ హాస్పిటల్ ముంగట ఒకటి ఉంది, చుట్టుపక్కల ఉండే అదొక మేము ఎప్పుడు పోయినా నేను కూడా పోవాలంటే మేము ఓరగల్లు పోతుంది. నాకు ఒక మైండ్లో ఉండే ఈ గుడి స్థాపిస్తే ఈ వసంత పంచమి రోజే అమ్మవారిని మేము కూకుండా పెట్టాలని ఒక కోరిక ఉండే. ఎందుకంటే మా చుట్టుపక్కల వారు అంత దూరం పోలేము, మేము ఇక్కడనే అమ్మవారి సేవ చేసుకొని ఆ రోజు అన్నదానం కార్యక్రమం కానీ పిల్లలు కానీ పిలిచి చేసుకోవాలన్న ఉద్దేశంతో ఈ యొక్క ముహూర్తానికే మేము స్థాపించాం అమ్మవారిని. అందుకే ఇప్పుడు ఈ సంవత్సరం నుండి ప్రతి సంవత్సరం కదా ఉన్న పిల్లలు కానీ లేడీస్ కానీ ఆడవాళ్ళు కానీ అందరూ ఇక్కడనే వచ్చి ఈయన్నే మనం సరస్వతిని పూజించుకొని చేయాలన్న ఒక కోరికతోటి మేము స్థాపించాం. ఇప్పుడు అమ్మవారి యొక్క భక్తురాలు ఇక్కడ ఉన్నారు, అమ్మవారి గురించి కొన్ని విశేషాలు తెలుస్తున్నాం. చెప్పండి మేడం. అమ్మవారి గుడికి ఏది కోరుకున్నా అది నెరవేరుతున్నది. అందుకని చాలా రోజుల నుంచి అమ్మవారి దర్శనం గురించి చాలామంది భక్తులు ఇక్కడికి విచ్చేస్తున్నారు. ప్రతి ఒక్క సంవత్సరం కూడా ఇలాగే సరస్వతి దేవిని అమ్మవారిని ఇక్కడ ప్రతిష్టాపించడం జరిగింది. అలాగే ముత్యాలమ్మ దేవుళ్ళను కూడా ప్రతిష్టాపన జరిగింది. అందుకనే భక్తులందరూ చాలామంది ఇక్కడికి విచ్చేసి అమ్మవారికి మా కోరికలు తీర్చినందుకు చాలా చెప్పండి మేడం, మీ అభిప్రాయం చెప్పండి. నాకు ఇప్పుడు 20 years నుంచి అమ్మవారి గుడి ఇక్కడే మంచిగా చేస్తారు. నవరాత్రులు కంపల్సరీ మార్చిన అన్ని పూజలు మంచిగా అవుతాయి, మంచిగా అనిపిస్తుంది అమ్మవారి దగ్గర. ముఖ్యంగా జరిగే కార్యక్రమాలు ఏంటి? అమ్మవారికి నవరాత్రులు బాగా చేస్తారు, మళ్ళీ దసరా పూజలు బాగా ఉంటాయి, మార్చనలు చేస్తారు, బతుకమ్మ గినాన్ని మంచిగా అవుతాయి. ప్రధాన అర్చకులు ఉన్నారు, ఈశ్వర్ గారు ఉన్నారు. ఈ అమ్మవారి యొక్క విశిష్టత గురించి ఇప్పుడు తెలుసుకుందాం కొన్ని సన్నివేశాలు. చెప్పండి. నమస్తే అమ్మ. ఈ అమ్మవారు అనేది ఏంటంటే ముత్యాలమ్మ తల్లి. గత 24 సంవత్సరాల క్రితం అంటే అమ్మవారు చిన్నగా ఉండేవారు. అప్పట్లో వచ్చిన భక్తులు చాలామంది వచ్చేవారు, అయితే వచ్చిన వారికి కూడా కొంచెం ఇబ్బంది అవుతుండేది అనమాట. కానీ వచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అమ్మవారు వారి కోరికలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నెరవేరుతున్నాయని చెప్పేసి ఈ దేవాలయానికి వచ్చిన భక్తులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా అమ్మవారికి బియ్యం పోసుకొని వారు కోరికలు నెరవేరుతున్నాయని చెప్పేసి మళ్ళీ దేవాలయానికి తిరిగి వచ్చి మాకు చెప్పడం కూడా జరుగుతున్నాయి. అంటే అమ్మవారు ఏంటంటే ఎవరికైనా సరే ఎవరైనా కోరికలు కోరుకొని వాళ్ళ అమ్మవారి దగ్గర బియ్యం పోసుకొని అమ్మవారిని ప్రార్థించుకుంటే వారు ఏ కోరిక అనుకున్నా కూడా జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఇవైతే మన నవరాత్రులు మనకి కొంచెం ఇబ్బందిగా ఉందని చెప్పేసి మన వసంత పంచమికి పోయిన 2024 వసంత పంచమికి దేవాలయాన్ని పునఃప్రతిష్ఠ చేసామన్నమాట. మళ్ళీ అమ్మవారిని తీసుకుని వచ్చి అయితే మొదటిసారి పునఃప్రతిష్ఠ చేసిన తర్వాత దసరా రావడంతో అమ్మవారి యొక్క అవతారాలు ఇవన్నీ కూడా ఇక్కడ గోడ మీద పెట్టినటువంటి అవతారాలు అనమాట ఇవన్నీ. అయితే ఇట్లా అమ్మవారిని అలంకరించుకుంటూ ఉంటాం. ఈరోజు వసంత పంచమి అంటే వార్షికోత్సవం. ఈ యొక్క సందర్భంగా అమ్మవారికి ఇట్లా అలంకరించుకొని ముత్యాలమ్మని అమ్మవారికి పొద్దున్న 5 గంటలకు అభిషేకం చేసుకొని అలంకారాలు చేసుకొని 10 గంటలకు హోమం ప్రారంభించుకున్నాం. అయిన తర్వాత వచ్చిన భక్తులందరికీ కూడా అన్నదాన కార్యక్రమం చేసుకుంటూ వారి యొక్క అమ్మవారి యొక్క కృపను వారందరూ కూడా పొందుతూ ఉన్నారన్నమాట. చాలామంది భక్తులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా అమ్మవారిని కొలుచుకుంటూ వారు ఏ సమస్య ఉన్నా కూడా చెప్పుకుంటూ ఉంటారన్నమాట. అలా చాలామంది వాళ్ళ సమస్యలు చెప్పుకుని మళ్ళీ తీరిందని వచ్చి చెప్పడం కూడా మేము వింటూ ఉన్నాం. కార్యక్రమాలు ఈరోజు పెట్టుకున్నాము. మళ్ళీ సంవత్సరం ఇంకా మంచిగా చేయాలనుకుంటున్నాం. అందరు భక్తులు అందరూ సహకారం మాసూలు చాలామంది ఇప్పుడు ఇక్కడ ఉన్నారు డోనర్స్, వాళ్ళందరూ సహకారం ఎప్పుడు మా వెంబడి ఉండాలి. అమ్మవారి దయ వాళ్ళ దయ మాకుంటే మేము ఇంకా దీన్ని ముందుకు తీసుకుపోవాలని అనుకుంటున్నాం. ఇలానే అమ్మవారి గురించి అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా JNTV7 కోరుకుంటుంది.